రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చరిత్ర ఎరగని అభివృద్ధిని నెల్లూరు రూరల్లో చేసి చూపించాం. గత ఎన్నికల్లో నాకు అండగా నిలిచింది కనుపర్తిపాడు ఎస్సీ కాలనీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత 2 ఏళ్లలో కనుపర్తిపాడు ఎస్సీ కాలనీ ఒక్క పని కూడా జరగలేదు. సిగ్గుతో తలదించుకొని కనుపర్తిపాడు ఎస్సీ కాలనీ ప్రజలకు క్షమాపణ చెప్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ రోజు సాయంత్రం లోపల 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు కనుపర్తిపాడు ఎస్సీ కాలనీలో టెండర్లు పిలిచి తీరాలని అధికారులను ఆదేశించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డీలిమిటేషన్ గురించి నాకు అవగాహన కూడా లేదు, తెలుసుకోవాలని లేదు. ఓటు ఎలా అడగాలి, ప్రజల హృదయాలు ఎలా గెలవాలి అనుకుంటా, కానీ ఇలాంటి విషయాల్లో నేను జోక్యం చేసుకోను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా డీలిమిటేషన్ చేయమని మంత్రి నారాయణ చెప్పారు. ఈ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోని అని చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కమిషనర్ పారదర్శకంగా వ్యవహరించారు. మీరు జోక్యం చేసుకున్నా మేము ఏమి చేయలేమని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.